వెల్కమ్ టు హర్ప్రియాస్ మీడియా. వచ్చే సార్వత్రిక ఎన్నికలకు ఈసీ ఏర్పాట్లు చేస్తుంది. దేశవ్యాప్తంగా అన్ని రాష్ట్రాల్లో సన్నాహాలు ప్రారంభించింది. గురువారం ఎన్నికల కమిషన్ అధికారులు ఏపీ రానున్నారు. దీంతో ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి సన్నాహాలు ప్రారంభించినట్లేనని అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ లెక్కన ఫిబ్రవరిలో ఎన్నికల షెడ్యూల్ వెల్లడయ్యే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పటికే ఏపీ సీఎం జగన్ 20 రోజుల ముందుగానే ఎన్నికలు వస్తాయని మంత్రివర్గంలో చెప్పినట్లు వార్తలు వచ్చాయి. అటు టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని, సిద్ధంగా ఉండాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. ఇప్పుడు ఎన్నికల కమిషన్ అధికారులు హడావిడి చూస్తుంటే నిజమేనని తేలుతుంది. తెలంగాణలో సైతం ఎంపీ ఎన్నికలకు సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి సీరియస్ గా దృష్టి పెట్టారు. ఏ క్షణంలోనైనా ఎన్నికలు వచ్చే అవకాశం ఉందని రేవంత్ వ్యాఖ్యానించినట్లు వార్తలు వస్తున్నాయి. ఈ పార్టీకి అన్ని రాష్ట్రాలకు ఎన్నికల కమిషన్ సమాచారం అందించిందని, అందుకే ఎక్కడికక్కడే రాజకీయ ప్రక్రియ ప్రారంభమైందన్న కామెంట్స్ అయితే వినిపిస్తున్నాయి. మొన్నటికి మొన్న 5 రాష్ట్రాల ఎన్నికల్లో 3 బీజేపీ ఘన విజయం సాధించింది. దీంతో కేంద్ర ప్రభుత్వం సైతం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్లు తెలుస్తుంది. వీలున్నంత వరకు ఎన్నికల ప్రక్రియకు సంబంధించి సన్నాహాలు పూర్తి చేసి షెడ్యూల్ ప్రకటించడానికి ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. ఈసారి దేశవ్యాప్తంగా 8 విడతల్లో సార్వత్రిక ఎన్నికలు నిర్వహించేందుకు ఈసీ ఏర్పాట్లు చేస్తున్నట్లు సమాచారం. మరోవైపు 5 దశల్లో పూర్తి చేస్తారని టాక్ నడుస్తుంది. గతసారి ఏపీ అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి 2019 మార్చి 10న నోటిఫికేషన్ వెలువడింది. ఈసారి 20 రోజుల ముందే, అంటే ఫిబ్రవరి 15 నుంచి 20 మధ్య నోటిఫికేషన్ వెల్లడించే అవకాశాలు ఉన్నాయి. మొన్నటికి మొన్న మంత్రివర్గ సమావేశంలో ఏపీ సీఎం జగన్ సైతం 20 రోజుల ముందుగానే ఎన్నికలు వస్తాయని చెప్పినట్లు తెలుస్తుంది. పక్క సమాచారంతోనే ఆయన ఈ వ్యాఖ్య చేసినట్లు సమాచారం. మరోవైపు పాలనను పక్కన పెట్టి మరి జగన్ రాష్ట్ర వ్యాప్తంగా అభ్యర్థుల ఎంపిక, మార్పులపై ప్రత్యేకంగా దృష్టి పెట్టారు. పెద్ద ఎత్తున సిట్టింగ్లను మార్చుతున్నారు. అటు టీడీపీ సైతం అభ్యర్థుల ఎంపిక పనిలో పడింది. జనసేనతో పొత్తు, సీట్ల సర్దుబాటును ఒక కొలికి తెచ్చే పనిలో ఉంది. ఈ సన్నాహాలు చూస్తుంటే కొద్ది రోజుల్లోనే ఎన్నికల నోటిఫికేషన్ వెలువడే పరిస్థితి కనిపిస్తుంది. శీతాకాలం ఉండగానే ఎన్నికల నోటిఫికేషన్ రానుండడం విశేషం.